ధర్మం గురించి మనకేం తెలుసు? కాని విశాలమైన ఈ సృష్టిలో ప్రతి ఒక్కరి నుంచి గ్రహించవలసింది ఎంతో ఉందన్న సత్యము తెలుసుకోవాలి. రాముడు పిచ్చివాడే కాదు, లేక ధర్మం తెలియక కాదు, వాలిని చెట్టుచాటు నుంచి కొట్టింది. కృష్ణ పరమాత్మకు ఆవేశం ఎక్కువై లేక పిచ్చి తారాస్థాయికి చేరి కాదు, ఆయుధం పట్టనని కూడా కురుక్షేత్ర సంగ్రామంలో చక్రం పట్టి రణరంగంలో సింహంలా భీష్మునిపై దూకింది. ధర్మో రక్షతి రక్షితః ఇదం భ్రమ్యం ఇదం క్షాత్రం కాలస్య ధర్మస్య సత్యస్య వీరస్య క్షాత్రస్య విశ్వరక్షస్య ధర్మ పరిరక్షణార్థస్య యద్భావం తద్భవతి. దేహో దేవాలయో ప్రాక్తో జీవో దేవసనాతన. దేహమే దేవాలయం, అందులో కొలువైన ఆత్మే పరమాత్మ. దొంగలు వచ్చి ఇల్లు దోచుకొని పోతుంటే ఇంటికి అడ్డంగా దుర్భాసనం మీద కూర్చొని ఓం సహనావవతు సహనౌ భునక్తు సహవీర్యం కరావహై తేజస్వినావదీదమస్తు మా విద్విషావహై ఓం శాంతి 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 అంటూ శాంతి మంత్రం పఠించమనలేదు. అధర్మం చెలరేగితే, అవసరమైతే, ప్రాణ సంకటమైతే, హద్దు మీరితే చూరలోని కత్తి తీసుకుని ఖండ ఖండాలుగా నరికి తృణప్రాయమైన ప్రాణాలను సైతం లెక్కపెట్టక వీరుడవై ధీరుడవై నిన్ను, నీ దేశాన్ని, నీ ధర్మాన్ని కాపాడుకోమని చెప్పింది శాస్త్రం. అంతేగాని దొంగచాపపై తలపెట్టుకుని చతుర్వేదాలను అటూ ఇటూ తిప్పుతూ కాలయాపన చేస్తూ మీనమేషాలు లెక్క పెట్టమనలేదు. దేవుడు సర్వతా ఉన్నాడు. నువ్వు చెయ్యలేని సమయంలో ఆయనే వచ్చి ఆదుకుంటాడు. కాని నీ సంకల్పం, నీ ప్రయత్నం, నీ తెగువ లేకుండా దేవుడు సైతం నీ ముఖం చూడడు కదా. పోతే పోని, పనికి మాలినవాడు, వినాశకాలే విపరీత బుద్ధి అంటూ ఓ చిరునవ్వు నవ్వి వదిలేస్తాడు. అందుకే మిత్రమా, ఎవరికి ఏ స్థాయిలో చెప్పాలో, ఏ పరిధి మేర చెప్పాలో, ఏ భాషలో చెప్పాలో, ఏ తీరున చెప్పాలో ఆ తీరులోనే చెప్పాలి, ఆ భాషలోనే మాట్లాడాలి. ఇదే సృష్టి ధర్మం, సృష్టి నియమం కూడా. మిత్రమా, నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, ఫలితాన్ని భగవంతునికి వదిలేయి.